నువ్వు కాపులు వచ్చాయి మాది రచవాలపాడు మార్చాల పక్కన 7 కిలోమీటర్లు ఉన్న రచవాలపాడు నుంచి వచ్చాను నేను ఇప్పుడు మీటింగ్ అన్న ఇక్కడ మీటింగ్ కోసం వచ్చాను నేను కాపులు అంటే మరి పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారంటారు నా కాపులు ఎవడన్నా వాడు అన్ని వాడు పక్కన మమ్మల్ని తాడు పెట్టాడు కమ్మడి కింద మమ్మల్ని తాడు పెట్టాడు వాడు కమ్మడి కింద మమ్మల్ని తాడు పెట్టాడు వాడు ఏం చేస్తావన్నా నేను 3 పిల్లలు చదివించుకుంటానా 50 ఖర్చు లేకుండా చదివిస్తున్నాను నేను 3 పిల్లల్ని ఎట్లా ఒక అమ్మాయి సీసీ అయిపోయింది 2 అమ్మాయి 10th ఎగ్జామ్ రాసింది నాకు అన్ని నాకు ఇల్లు స్థలం ఇచ్చాడు ఇక్కడ అంతా ఇప్పుడు ఇక్కడే మా అమ్మ కాంప్లెక్స్ వస్తుంది మా నాన్న పింఛన్ వస్తుంది ఇన్ని వదిలి పెట్టుకుని పాడి గదిలో వదిలి పెట్టుకుని దొరకకుంటారా అన్న మా వంగా గీత 100% అక్కడ గెలుస్తుందన్నా పవన్ కళ్యాణ్కి డిపాజిట్ కూడా రావు అక్కడ రావన్నా మేము కాపులు చదువుతున్నాము హరిరామ జోగి ఎందులో వెళ్ళిపోయారన్నా అందరూ అందరిని నేను ప్రశ్నిస్తాడు ఇందులో ప్రశ్నించకూడదు ఇందులో ప్రశ్నించకూడదు ఇందులో ఒక మాట అనకూడదు వాడి పడితే అందరిని అనొచ్చు వీళ్ళు మటుకు ఎవరిని అనకూడదు నన్ను గెలిపించిన అడుగుకున్నాడు ఏందన్నా అడుక్కునేది వాడు అడుక్కున్నా వాడికి అడుక్కున్న ముచ్చుకోలేదు అన్నా అడుక్కున్న ముచ్చుకోలేదు అసలు ఏమన్నా కాపు అన్నా కాపు అయితే ఎవడన్నా ఓటేడు కాపు అయితే కాపు అయితే ఓటేడు సంతోషాన్ని గుర్తే వాడు అది